మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉందని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అలా చెప్పుకోబోయే ముందు తులారాశి యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ప్రతి నెలా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా తులా అంటేనే త్రాసు, కాలపురుషుడికి 7వ స్థానము, మన కిడ్నీలు సూచిస్తుంది. మన శరీరంలో కిడ్నీలు కూడా ఒక త్రాసులాగా 2 కిడ్నీలు 2 పక్కన ఉంటాయి. ఇది ధర్మరాశి, వ్యాపార రాశి, సమాజము, ఒక స్టేజ్, ఒక వివాహ వేడుక, ఒక డయాస్, ఒక షాప్ పెడితే మీకు వచ్చేటువంటి కస్టమర్స్ 10 మంది కూడే చోటు. సమాజం అంటేనే 10 మంది కూడేదనమాట. కాబట్టి ఇది రాశి యొక్క ప్రత్యేకతలు ఇవి. ఈ రాశిలో ఈ త్రాసు ఎక్కడ ఉంటుంది? కోర్టులో ధర్మదేవత చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడే శనేశ్వరుడు ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే కోర్టులు అందరూ నల్ల కోట్లు వేసుకుంటారు. నల్ల కోటు వేసుకుంటారు, ధర్మదేవత నల్లగుడ్డ కట్టుంటారు, ఆమె చేతిలో త్రాసు ఉంటుంది. దాన్ని సూచించేదే తులారాశి. అందుకే వీళ్ళ తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. ధర్మదేవత ఒప్పుకుంటుందా నువ్వు తప్పు చేసావంటే? అంత ఈజీగా ఒప్పుకోరు. చిన్న విషయాలు కూడా కాంప్రమైజ్ కాలేకపోతారు. ఒక్కోసారి అక్కడే వివాహ విషయంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. నేనెందుకు నీకు క్షమాపణ చెప్పాలి, నేనెందుకు నీ మాట వినాలి అనే కానీ ఆ సమస్య వస్తుంది తప్పితే వీళ్ళు తగ్గలేరు. శనేశ్వరుడు అంటే ధర్మదేవత, జడ్జ్. శనేశ్వరుడు అంటే నవగ్రహాల్లో ఒక జడ్జి ఉన్నాడంటే ఆయన శనేశ్వరుడు. ఆయన అందుకు ఇష్టం ఆయనకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కాస్త ఇప్పుడున్నటువంటి కాలంలో అర్థం చేసుకుని తగ్గిపోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ తులారాశి ప్రత్యేకత ఇంకా చెప్తే ఎన్నో ఉంటాయి. ఎక్కువగా ఈ రాశి వాళ్ళకు వివాహ విషయంలో మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ జనరల్గా ఉంటాయి. మరి దాన్ని కానీ సమన్వయం చేసుకోలేకపోతే రెండో వివాహాన్ని దారితీస్తుంది. తులా అంటేనే 2 తటలు. కాబట్టి వీళ్ళు ఆ విషయంలో ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల చూసుకొని కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది వ్యాపార రాశి అని చెప్పాం. వ్యాపారం అంటే ప్రపంచమంతా వ్యాపారం పైన ఉంటుంది. ఈ త్రాసుకి స్థిరత్వం ఉండదు, ఇట్లా పైకి కిందికి కదులుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. చరరాశి కాబట్టి స్థిరంగా ఉండలేరు. కాబట్టి ఈ మాసం తులారాశి వాళ్ళ గురించి ఇవి క్లుప్తంగా ప్రత్యేకమైనటువంటి విషయము. ఇక ఈ మాసం 2026 ఫిబ్రవరి మాస ఫలితాలనే మాట్లాడదాం. మాస ఫలితాలు తీసుకుంటే వీళ్ళకు రాశిని గురువు భాగ్యంలో ఉండి చూస్తాడు. 6వ ఇంట్లో శని ఉన్నాడు, 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో రాశ్యాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి బుధుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఉన్నారు. అంటే 4వ ఇంట్లో ఉండడం మంచిదే. ఎందుకంటే రాశ్యాధిపతి ఉన్నాడు, భాగ్యాధిపతి ఉన్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు, 6వ ఇంట్లో శని మంచిదే, పాపగ్రహము, 5వ ఇంట్లో మూల త్రికోణంలో రాహు ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే గోచారం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అంటే కన్యారాశి తర్వాత అదే స్థాయిలో అంతగానే ఎక్కువ స్థాయిలో వీళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ పంచగ్రహ కూటమి కూడా 4వ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గృహ వాహన యోగము, అదేవిధంగా ఇంట్లో ఉంటే మరమ్మతులు, గృహానికి సంబంధించిన మరమ్మతులు చేయించడము, వాహనం ఉంటే మళ్ళీ దానికి అమ్మేసి కొత్త వాహనం కొనుక్కోవడము, లేదా ఉన్న పాత వాహనానికే రిపేర్ చేసి దాన్ని కొంచెం అప్డేట్గా రెడీ చేసుకోవడము, లేదంటే అవసరాన్ని బట్టి ఇంకొక అడిషనల్ వాహనాన్ని కొనుక్కోవడము, లేదా ఇల్లు కట్టుకుని దానిపైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవడము. 4వ స్థానంలో కాబట్టి 4వ స్థానంలో గ్రహాలను పోయి స్థితమైన రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అందరూ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి గృహ మరమ్మతులు, వాహన ఆస్తులకు సంబంధించినటువంటివి, విద్యకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా బాగుంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తల్లికి సంబంధించినటువంటి మాతృ వారసత్వంగా వచ్చేటువంటి ఏదైనా ఆస్తులు రావడము, మాతృ సంబంధమైనటువంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెరగడము లాంటివన్నీ బాగా ఉంటాయి. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. మీకు లక్ష్మీకరము, దుర్గా ఆరాధన చేయాలి, మరింత బాగుంటుంది. లాభంలో కేతు ఉన్నాడు. కేతు లాభం, పాపగ్రహం లాభం మంచిదే. కాబట్టి ఓవరాల్గా చూస్తే దీర్ఘకాలిక సంచార గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని అందరూ కూడా
ఒక విధమైన దిగ్బలాన్ని పొందినటువంటి గోచారంగా చెప్పచ్చు. కాబట్టి మీరు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు, పిల్లలకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అందరికి కూడా చాలా చక్కగా ఉంది. మీరు ఈ మాసంలో మీరు ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎటువంటి చెడు గ్రహ సంచారం లేదు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు దుర్గారాధన, శివారాధన లేదా కాలభైరవారాధన, మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మానవ రూప సుబ్రహ్మణ్య స్వామి, తిరుత్తని, తిరుపరగుండ్రం, తిరుచెందూరు, పళని, పలముదురుసోలై, స్వామిమలై లాంటి గొప్ప క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో. 6 పడై వీడు అంటారు. చక్కగా అక్కడికి ఏదైనా క్షేత్రానికి మీరు వెళ్ళి రావచ్చు, బాగుంటుంది. ఎందుకంటే మీకు ద్వితీయ రాశి వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ద్వితీయ రాశిని బలపరుస్తుంటే డబ్బులు వస్తూ ఉంటుంది. చక్కగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, ఆయన ఫోటో వాల్పేపర్గా పెట్టుకోవడం, ఫోన్లో ఆయన యొక్క పాటలు రింగ్ టోన్ పెట్టుకోవడము లాంటివి చాలా బాగా చెయ్యొచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి కాబట్టి మీరు చికెన్ తినకూడదు. చికెన్ ఎగ్ తింటే అప్పులు పెరుగుతాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకు గ్రహస్థితి బాగుంది కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకు, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా మంచిగా రాస్తారు ఎగ్జామ్స్. మీరు ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను మరింత దైవ సేవతో, దైవానుగ్రహంతో సుఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము. శుభం.